కుక్కి సుబ్రహ్మణ్య బస్ స్టాండ్ ఇది మీరు చూస్తున్నది. ఇక్కడ నుండి మనము బెంగళూరుకు ఇక్కడ నుండి చూడదగ్గ ప్రదేశాలకు వెళ్ళొచ్చు. ముఖ్యంగా ధర్మస్థలకు వెళ్ళొచ్చు. బెంగళూరు కూడా వెళ్ళొచ్చు. ఇది కుక్కి సుబ్రహ్మణ్య బస్ స్టాండ్ ఇది మీరు చూస్తుంది. టెంపుల్కు దగ్గరలోనే ఉంటుంది. నడుచుకుంటూ రావచ్చు ఇక్కడికి. ఇక్కడ నుండి బెంగళూరుకు కానీ మీరు ధర్మస్థలకు కానీ వెళ్ళొచ్చు. చూడదగ్గ ప్లేసులు ఏవన్నీ ఉంటే మీకు ఇక్కడ నుండి బస్సులు ఉంటాయి దర్శనీయ ప్రాంతాలకు. మేమైతే ఇక్కడ నుండి ధర్మస్థలకు వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి బస్సు స్టార్ట్ అయింది. కుక్కి బస్ స్టాండ్ ఇది. కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానం ముందర బస్ స్టాండ్ ఇది. పక్కన ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఇది సిటీ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం యొక్క సిటీ ఇది మీరు చూస్తున్నారు. ఇక్కడ నుండి ఇలా వెళ్తున్నాము ధర్మస్థలకి. ధర్మస్థలం శ్రీ మంజునాథ దేవస్థానానికి చెప్పిండ్రు మాకు మిగతా వారు. మొత్తం డీప్గా ఫారెస్ట్ ఉంటుంది చుట్టుపక్కల. చాలా బాగుంటుంది, చూసుకుంటూ వెళ్ళండి అని చెప్పారు. మేము వర్షాకాలంలో వచ్చాము కాబట్టి మొత్తం వర్షమే పడుతుంది. అక్కడక్కడ కొండల నుంచి నీళ్ళు కూడా పారుతున్నాయి. ఇది కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానం యొక్క ఆర్చి. ఇక్కడ నుండి మనము కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానం ఊరు దాటామనుకోవచ్చు. ఇది కుమారధార. అది ఇలా మెల్లగా సాగుతుంటే ఇలా చుట్టుపక్కల నుండి చూస్తుండండి. కొత్త ప్రదేశం కాబట్టి మనం ఇలా చూసుకుంటూ వెళ్ళండి. చాలా బాగుంటాయి సీన్స్. ఇంత చూడండి ఎంత బాగుంది నది. చాలా నదులు ఇలాంటివి చాలా కనబడతాయి. మీరు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళండి. డీప్గా ఫారెస్ట్ ఉంటుంది. ధర్మస్థల కుక్కి రోడ్ ఇది. చుట్టూరా డీప్గా ఫారెస్ట్ ఉంటుంది. చూడండి చాలా అందమైన లొకేషన్స్ మనకు కనబడుతుంటాయి. ఈ ఘాట్ రోడ్లో కూడా డ్రైవర్స్ చాలా ఫాస్ట్గా పోనిస్తున్నారు. మాకైతే భయం వేసింది. ఇంత ఘాట్ రోడ్లో కూడా డ్రైవర్ అసలు ఎక్కడ కూడా భయపడనట్టే పోనిస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో ప్లేసు. చుట్టూరా కొబ్బరి తోటలు ఉంటాయి చుట్టుపక్కల రోడ్డుకు ఇటు సైడ్ ఎంత బాగుంది లొకేషన్ చూడండి. ఇలా ఊళ్ళు దాటేసుకుంటూ వెళ్ళాలి. టికెట్ ధర వచ్చేసి ఒక్కో బస్సులో ఒక్కొక్క రేట్ ఉంటుంది. మీరు ఏసీ బస్సులో పోతే ఒక రేట్ ఉంటుంది, మామూలు నార్మల్ బస్సులో పోతే ఒక రేట్ ఉంటుంది. మేమైతే నార్మల్ బస్సులో పోయాము. 120 రూపాయలు ఏమో తీసుకున్నట్టున్నారు. ఇలా ఘాట్ రోడ్లో చూడండి. ఘాట్ రోడ్లో కూడా డ్రైవర్ గారు ఎంత ఫాస్ట్గా పోనిస్తున్నారు. వాళ్ళు డైలీ నడుపుతారు కాబట్టి వాళ్ళకు అనుభవం ఉంది కాబట్టి ఏమనిపించకపోవచ్చు. కానీ మనం కొత్త కాబట్టి అదే భయం వేస్తుంది. చూడండి ఘాట్ రోడ్లు ఎలా ఉన్నాయో, ఎంత డీప్ ఫారెస్ట్ ఉంటుందో. ధర్మస్థల కుక్కి రోడ్ ఇది. చాలా బాగుంటుంది. నేను కొద్దిగా లొకేషన్స్ తీసుకోమని చెప్పాను. డ్రైవర్ గారు సహకరించిండ్రు. కానీ వైఫర్ రోడ్ వస్తుంది, కిందికి తీయమని చెప్పాను కానీ అది రాదు అని చెప్పిండ్రు. పాపం ట్రై చేసిండ్రు కూడా. పర్లేదు మనకు లొకేషన్స్ కనబడితే చాలే అనుకొని అలానే తీస్తున్నాను. కిటికీ పక్క నుండి తీద్దామనే ఛాన్స్ లేదు, ఎందుకంటే వర్షం పడుతుంది. ప్లస్ ఒకటి ఘాట్ రోడ్ కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాము. కొద్దిగా సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి సర్లే అని ఇలానే ముందుగా నుండి తీస్తున్నాను. డ్రైవర్ గారు చూడండి ఎంత ఫాస్ట్గా పోనిస్తున్నారో. ఇంత ఘాట్ రోడ్లో కూడా చాలా అసలు భయం వేసింది మాకైతే. ఇంత ఘాట్ రోడ్లో ఎంత ఫాస్ట్గా పోవడం అనేది చూడండి అసలు ఎలా ఫాస్ట్ పోతుండ్రో. ఇక వాళ్ళకు డైలీ నడుపుతారు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కాకపోతే మనము భయపడతాం కొద్దిగా పెద్దవాళ్ళు అయితే ముందు కూర్చోకపోవడమే బెటరు. మధ్యలో కూర్చోండి. మేము వర్షాకాలం పోయాం కాబట్టి ఇంకా భయం వేస్తుంది. ఎందుకంటే ఒక పక్క జోరు వర్షం, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే వర్షం పడట్లేదు. చూడండి డీప్ ఫారెస్ట్ ఉంటుంది చుట్టుపక్కల. ధర్మస్థలాల రోడ్ ఇది. చాలా
అక్కడక్కడ ఇల్లు కనబడతాయి. ఎక్కడ కూడా అంత పెద్దగా ఊర్లు కనిపించినట్టయితే నేను చూడలేదు. అక్కడక్కడ ఒక్కొక్క 2 ఇళ్ళు 3 ఇళ్ళు అలా వండుకుంటూ కనబడుకుంటూ మాకు కనబడ్డాయి. ఎక్కువ గుంపుగా అంటే మన ఆంధ్ర సైడు తెలంగాణ సైడులో ఉన్న మాదిరిగానైతే ఊళ్ళో అయితే కనబడలేదు నాకు. అక్కడక్కడ ఒక 4-5 ఇల్లు 10 ఇల్లు అట్లా కనబడ్డాయి. చూడండి ఎంత బాగుందో నది, చాలా పెద్ద నది. ఇలా నదులు లోయలు అడవి మధ్యలో నుండి వెళ్తున్నాం కాబట్టి ఇలాంటివి కనబడుతుంటాయి, చూస్తుండండి. ముఖ్యంగా కొబ్బరి తోటలు బాగుంటాయి. చూడండి మేము వెళ్ళిన దారిలోనైతే కొబ్బరి తోటలు బాగా ఉండేవి. మనకు ఫోన్లో కనపడలేదు అవి, ఎందుకంటే పక్కన వర్షం పడుతుందని బయటకు తీయలేదు. కానీ మనకు కనబడుతుంటాయి దూరం నుండి. ఒక్కొక్క ప్లేస్లో దగ్గరలో కూడా కనబడ్డాయి కొన్ని. ఇలా ఇంత డీప్ ఫారెస్ట్లో కూడా డ్రైవర్లు చాలా ఫాస్ట్గానే ఓడిస్తారు. చూడండి వర్షం పడుతుంది, కొద్దిసేపు ఎండ కాస్తుంది. ఎండ కాస్తున్నా కూడా మనకు ఎండ కింద పడదు, అంత డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో మీకు అది కనబడుతుంది. మేము ఎందుకంటే వర్షాకాలంలో వెళ్ళాం కాబట్టి మాకు స్పష్టంగా నేను చూసిన అనుభవం అయితే ఎండ కాస్తుంది దూరం నుండి, కానీ అది కిందికి పడట్లేదు అసలు. చూడండి వర్షము అప్పుడే వర్షం పడి తగ్గిపోయింది, మేము అప్పుడే వచ్చాము. ఇది ధర్మస్థలానికి రోడ్డు అని చూపిస్తుంది. ఇది ఇంకా ఫాస్ట్గా వెళ్తాము. మనకు మధ్యలో హైవే తగులుతుంది. ఇప్పుడు మేము చూపించింది హైవే, బెంగళూరు టు మంగళూరు హైవే ఉంది. మనం కుక్కి సుబ్రహ్మణ్యంకు రావాలంటే ఆ హైవే దాటి రావాలి. ఇది మంజునాథ టెంపుల్ గోపురం, ఇది అంటే ఆర్చి. ఇలా వెళ్తుంటాం మనము, ముందర మనకు కనబడుతుంది. మేము వర్షాకాలంలో వచ్చాం కాబట్టి ఎవరు లేరు అనుకున్నాం. మేము చుట్టూరా చూస్తే భక్తులు ఎవరు కనబడట్లేదు అసలు. నడుచుకుంటూ అయితే పోయినాం. ఇది గంట పడింది. అది ఏమిటిదో నాకైతే తెలియదు. ఇలా తీసుకుంటూ అయితే వెళ్ళాను. ముందర కాటేజీలు కనబడ్డాయి. ఇది లాడ్జ్లు అనుకుంటా, లాడ్జ్లే. గంగా యమున కావేరి ఇలా పేర్లు ఉన్నాయి వాటికి. ఇంత పెద్దగా చూడడం అయితే నేను కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాను. చూడండి అసలు లోపలికి పొమ్మన్నారు, లోపలికి వెళ్ళిపోతే ఎవరు లేరు. భయం వేసింది నాకైతే. మేము ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇలా చుట్టూరా చూస్తే ఎవరు లేరు, కానీ నడుచుకుంటూనే పోతున్నాము. చాలా దూరం అంటే అసలు మామూలు రోజులలో ఇంత ఫ్రీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నడుచుకుంటూ వెళ్తున్నాము. వెనకాల ఎవరు చూసినా ముందర చూసినా ఎవరు లేరు, కానీ నడుచుకుంటూనే పోతున్నాము. కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది లోపల, చాలా బాగుంది. చూడండి వెనకాల అసలు ఎవరు లేరు. ఎంత లాంగ్ డిస్టెన్స్లో కూడా ఎవరు లేకపోవడం అనేది కొంచెం నాకైతే భయంగా అనిపించింది. మళ్ళీ అంటే మామూలు రోజులలో ఇలా ఉంటుంది అనుకుంటా. ఎప్పుడన్నా పూజా కార్యక్రమాలు ఏదన్నా ప్రత్యేకించిన రోజు మటుకు రద్దీగా ఉంటుంది అనుకుంటా. అందుకే ఎవరు లేరు అనుకున్నాను. మేము వెళ్తున్నాము. చూడండి అసలు ఎంత వంపులు, ఎంత లాంగ్లో కూడా ఎంత భారీ గేట్లున్నా కూడా ఎవరు లేరు. లోపలికి వెళ్ళి చూసినాము, లోపల కూడా ఎవరు లేరు. వెయిటింగ్ హాల్ 8 ఉన్నాయి. 8 వెయిటింగ్ హాల్లో కూడా ఎవరు లేరు, ఖాళీగానే ఉన్నాయి అన్నీ. చూడండి ఖాళీగానే ఉన్నాయి. అయినా నడుచుకుంటూ ముందరికి వెళ్ళాము. ఇది ధర్మస్థల ముఖద్వారం. ఇది ప్రధాన టెంపుల్ యొక్క ముఖద్వారం. ఇది ఒక 5 మినిట్స్లో దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాము. లోపల తీయనికి లేదనేసరికి తీయలేదు. ఎందుకులే అని కూడా నేను కూడా తీయలేదు. కొన్ని నియమాలు పాటించాలి కాబట్టి లోపల దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ బయట ఫొటోస్ దిగాము. ఇది లోపలికి వెళ్ళే క్యూ లైన్కి ఒక దారి. ఇది మనము
దూరం నుండి చూస్తే మనకు టెంపుల్ ఇలా కనబడుతుంది గోపురంతో చాలా బాగుంటుంది. సేవా కార్యక్రమాలు. ఎగ్జిట్ ఇది మామూలుగా వెళ్ళే దారి. ఇది ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి క్యూ లైన్లో. మామూలు రోజులలో అయితే ఇది బయట షాపింగ్ చేసుకోనికి కొన్ని దుకాణాలు. మేము వర్షాకాలంలో వెళ్ళాం కాబట్టి జూలై 30 రోజు వెళ్ళాం కాబట్టి వర్షాకాలము చాలా వర్షాలు పడ్డాయి. ఎవరు లేరు పెద్దగా. ఒక 3-4 కనబడ్డారు నాకైతే షాపింగ్ చేసే వాళ్ళు కూడా. మేమే చేసాము, అసలు ఎవరు లేరు అనుకుంటా. ఖాళీగా కనబడ్డాయి రోడ్లన్నీ. ఇది ఒక దర్శనీయ ప్రాంతం. ఇది పైకి వెళ్ళాలని అన్నారు. మాకు బెంగళూరుకి వెళ్ళే టైం ఉంది కాబట్టి అసలు మేము అప్పటికే సాయంత్రం 6 అవుతుంది. బస్సు దొరుకుతుందా లేదనే అడవిలో మేము అసలు అక్కడికి వెళ్ళలేదు. ఇది ధర్మస్థల బస్ స్టాండ్. ఇది ఇలా ఉంటుంది. ముందర ధర్మస్థల ముఖద్వారం. ఇది ధర్మస్థల ముఖద్వారం అది. అలా అక్కడ ఇది ఆ ప్రాంతం. ఇది ఇలా కనబడుతుంది. ఇక్కడ నుండి మనం బెంగళూరుకు వెళ్ళచ్చు. సాయంత్రం 6 గంటలకు బయలుదేరాము మేము. అక్కడ నుండి 6 o'clock బయలుదేరితే midnight 1 గంటకల్లా చేరుకోవచ్చు. మధ్యలో ఒక 2 స్టాపులు ఉంటాయి. 2 స్టాపులు ఆపుతారు అక్కడ తినడానికి. ఇది చూడండి, ఇప్పుడు బెంగళూరుకు బయలుదేరాము. ధర్మస్థల రోడ్ ఇది. ధన్యవాదాలు.